హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర హోమ్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడి చేస్తున్నానండి. నేనైతే ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తానండి. ఈ ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు: 100 గ్రాముల బెల్లం. నేనైతే 7 మెంబర్స్ ఉన్నామండి, మాకు సరిపడగా తీసుకున్నాను. 100 గ్రాముల బెల్లం, కొత్త చింతపండు అండి. ఇది ఒక బొట్ట అయితే ఇలా సరిపోతుంది. ఒక అరటిపండు ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. వేపిన శనగపప్పు, కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నానండి. వేప పువ్వు, ఒక చిన్న మామిడికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి, పావు చెంచా సాల్ట్. ముందుగా నేను తీసుకున్న బెల్లాన్ని గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లోని బెల్లాన్ని కరిగించుకోవాలి. నేనైతే ఇలా చేస్తానండి. బెల్లం కరిగిన తర్వాత ఒక పాత్రలో వడపోసుకోవాలి. ఇందులోనే నేను తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే నేను తీసుకున్న పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది పండుగ శుభాకాంక్షలు. మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.